ఆర్మూరులో రైతులు చేపట్టిన మహాధర్నా ముగిసింది. సెప్టెంబర్ 15 లోపు అర్హులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణాలు మాఫీ చేయాలని తీర్మానం చేశారు. ఈ మేరకు అన్నదాతలు ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. ఆర్డీఓ ధర్నా వద్దకే వచ్చి వినతి పత్రం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఆర్మూర్లో రైతులు ధర్నా విరమించినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి రవీందర్? చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలోని నూతన బైపాస్ వద్ద రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. 3 నియోజకవర్గాలకు సంబంధించిన రైతులు ఇవాళ ధర్నా కార్యక్రమం నిరసన తెలపడం జరుగుతుంది. పెద్ద ఎత్తున రైతులు చేరుకోవడం జరిగింది. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నుంచి పెద్ద ఎత్తున రైతులు ఇక్కడికి వచ్చేసి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సమయంలో మాట ఇచ్చిందో, రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పిండో హామీని నిలబెట్టుకోవాలి, హామీని తక్షణమే అమలు చేయాలి, ఎలాంటి కట్ ఆఫ్ డేట్ కు సంబంధం లేకుండా ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ఓరెత్తుతున్నాయి. ఒకవైపు పోలీస్ నిర్బంధం, మరోవైపు రైతుల ఆవేదనతో ఆర్మూర్ ప్రస్తుతానికి దద్దరిల్లుతుందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. మనం చూస్తున్నాం విజువల్. రైతులంతా నినాదాలు చేస్తున్నారు, ప్లకార్డులు పట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏకకాలంలో ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవాల్సింది ఉంటుంది. గడుస్తున్న కాలాన్ని దాదాపుగా ఇప్పుడు పంటలు ఈపాటికే పొలాల్లో వేసుకున్న రైతులు, చేళ్లలో వేసుకున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందులను పూర్తిగా ప్రభుత్వం ఈపాటికే పంటకు పెట్టుబడి సాయం ఇయ్యలేదు, రైతు బీమా పైన స్పష్టత లేదు, రైతు అనేక అంశాలపైన వల్ల ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో రైతాంగం నిలదీస్తుంది. దీనికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతాంగం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్కు పూర్తి స్థాయిలో ఎదిరించేందుకు రైతాంగం ఇవాళ సిద్ధంగా ఉంది. రేవంత్ రెడ్డి సర్కారు వంచింది, మోసం చేసింది, రైతులకు ఇబ్బందులు కలిగి చేసింది, రైతులను ఏమార్చి ఓట్లు వేసుకునే ప్రయత్నం చేసింది తప్ప రైతులను పట్టించుకున్న పాపన్న పోలేదనే నానుడి స్పష్టంగా కనబడుతుంది. ఈ మధ్యలో మనతో పాటు కొంతమంది రైతులున్నారు, వారిని పలకరించే ప్రయత్నం చేద్దాం. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశాలు ఏంది, వీళ్ళ ఎజెండా ఏంది అనే అంశం పైన కొంతమంది రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశానికి పోలీసులు కూడా నిర్బంధం విధిస్తున్నారు. ఎక్కడికక్కడ ఆధార్ కార్డు చూపిస్తే తప్ప లోపలికి అనౌన్స్ చేసే పరిస్థితి లేదు. నిర్బంధం కొనసాగుతుంది. అయినా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, సభకు చేరుకుంటున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్ గా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారు? నేడు ఏకాకాలంలోనే ఎలక్షన్ టైంలో 2 లక్షల రుణాలు మాఫీ చేస్తానని ఎలక్షన్ టైంలో మనకు మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు సారు మరి ఏకకాలంలో లేకుండా దీనికి ఒక రేషన్ కార్డు అని చెప్పి మరి రైతులను మోసం చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. ఏకకాలంలో రుణమాఫీ, రైతు భరోసాని ఒక పంటకు 7,500 రూపాయలు ఈ జూన్ ఆగస్టు దాకా వస్తే రైతు భరోసా లేదు. మరి రైతు భరోసా లేదు, ఏ షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ కోసం మేము రైతులంతా శాంతియుతంగా ఇక్కడ నిరసనలో ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. మరి దానికి తోడుగా ఇంతవరకు కూడా ఏ షరతులో పట్టి మరి ఏ బ్యాంకు అయినా కానీ మాకు మీరు చెప్పండి. దాదాపుగా నిర్బంధం కొనసాగుతుంది. నిర్బంధంలో ఇవాళ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఒక పక్క ప్రభుత్వం అణచివేస్తుంది, రెండో పక్క పోలీసులతో నిర్బంధించే కార్యక్రమం కొనసాగుతుంది. ఓవరాల్ గా మీ ముఖ్య ఉద్దేశం ఏంటి పరిస్థితి? రైతు ఐక్య కార్యాచరణ కమిటీ 24వ తారీఖు నాడు చెలో ఆర్మూర్ కు పిలుపునివ్వడం జరిగింది. అయితే వారు ఈ సమావేశానికి అనుమతికి కూడా నిరాకరిస్తూనే నిన్న మాకు అనుమతినివ్వడం జరిగింది. అయితే సిపి గారు మరో సర్క్యులర్ జారీ చేసి బయట 163 సెక్షన్ అమలు చేయడం మేము చాలా ఖండిస్తున్నాం. దాన్ని అది నిరంకుశత్వం ఉంటే ఇంకా రైతులు ఇంకా పెట్టరైపోయే అవకాశం ఉందని మేము వారికి తెలియజేస్తా ఉన్నాం. అయితే ఏదైతే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఉందో, షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ, షరతులు లేకుండా రైతు భరోసా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఎన్నికల్లో ఏదైతే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండో అది తక్షణమే అమలు చేయాలని, అమలు చేయకపోతే ఇంకా ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని మా ఆర్మూర్ ప్రాంత రైతుల తరపున రైతు ఐక్య కార్యాచరణ
కమిటీ తరఫున మేము గవర్నమెంట్ కు డిమాండ్ చేస్తా ఉన్నాం. తొందరగా మీరు ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిది. లేకపోతే ఆర్మూర్ రైతుల ఆగ్రహాన్ని మీరు చవి చూడాల్సి వస్తుంది. ఈ ఎప్పుడు కూడా ఏ ఉద్యమానికైనా గతంలో ఎర్రజొన్నలు కావచ్చు, వరి కావచ్చు, పసుపు కావచ్చు, ఏ ఉద్యమంలోనైనా కూడా ఆర్మూర్ ప్రాంత రైతులు చాలా చైతన్యంగా ఉంటారు. మా ప్రాంత రైతులతో పెట్టుకోకండి. మా ప్రాంత రైతుల్ని ఏదైనా ఉద్యమాలు చేస్తే అణిచివేసే ధోరణిని మేము ఖండిస్తా ఉన్నాం. మా షరతులు ఏదైతే ఉన్నాయో 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసాను తక్షణమే అమలు చేయాలని ఈ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, నిర్బంధం కొనసాగుతుంది. పోలీస్ వ్యవస్థ ఇవాళ ఆర్మూర్ చుట్టూ మోహరించింది. నిర్బంధాల మధ్య ఇవాళ రైతు తెగించి ఈ సభాస్థలికి రావడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే ఒక కబంధ హస్తాలతో ఇవాళ ఆర్మూర్ ని పూర్తి స్థాయిలో హస్త దిగ్బంధం చేసింది. ఇలా వ్యవహరించడం పట్ల మీ అభిప్రాయం ఏంది? ప్రభుత్వం మీరు చూస్తున్నారు ఇక్కడ టీవీ న్యూస్ వాళ్ళు ఇన్ని వేల మంది రైతులు స్వచ్ఛందంగా చందాలు జమ చేసుకుని ఈ మహాధర్నాకు రావడం జరిగింది. సుమారు 10,000 మంది రైతులు ఇక్కడికి రావడం జరిగింది. పోలీసులు 4 జిల్లాల నుంచి సుమారు 2,000 మంది పోలీసులు వచ్చినా ఆ పోలీసు కబందాస్తాలు తెంచుకొని ఈ రోడ్డు మీద 10,000 మంది రైతుల వరకు ఈరోజు కూర్చున్నారంటే రైతు ఆకలి ఎంత మనకుందో అర్థం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం, పోలీసు వ్యవస్థకు మీ రాజ్యం మీరు చెప్పినట్టు నాయకులు మీరు వింటే రైతులు వినే పరిస్థితి లేదు. మమ్మల్ని రెచ్చగొట్టకుండా దయచేసి శాంతియుతంగా ధర్నా చేస్తాం. మీ పోలీసు వ్యవస్థ ద్వారా రైతులను రెచ్చగొట్టద్దని మనవి చేస్తూ ఎన్ని నిర్బంధాలు పెట్టినా సర్కారు చెప్పిన హామీ అమలు చేయమంటున్నాం తప్ప రైతు కోరుకునేది ఏమి లేదు. మీరు ఇస్తాన్న 2 లక్షల రుణమాఫీ ఇవ్వండి షరతులు లేకుండా, మీరు ఇస్తాన్న రైతు భరోసా ఇవ్వండి, మీరు ఇస్తున్న కౌలు రైతు ఇవ్వండి, మీరు ఇస్తున్న రైతు కూలీలకు ఇవ్వండి, మీరు కొంటాన్న బోనస్ ఖరీదు కొనండి, మీరు ఇస్తున్న మహిళలకు ఇవ్వండి. మేము అదనంగా గొంతమ కోరికలు ఏం కోరతలేము. దయచేసి రాజ్యం వినాలే, రాజ్యం రైతుల మాట వినాలే. విని ఖచ్చితంగా దీన్ని ఇష్యూ చేయకుండా తక్షణమే ఒక డెడ్ లైన్ పెట్టి సెప్టెంబర్ 5, 10 తారీఖు లోపల ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ షరతులు లేకుండా మాఫీ చేయాలని చెప్పి ఆర్మూరు గడ్డ మీద నుంచి రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి. చెప్పండి, ప్రభుత్వం మాట ఇచ్చింది, మాట ప్రకారం ఇవాళ రైతాంగం అడుగుతుంది. ఇచ్చిన మాట ప్రకారమే రుణమాఫీ చేయమన్నారు. దాదాపుగా ప్రభుత్వమే డెడ్ లైన్ విధించుకుంది. ఆ డెడ్ లైన్ దాటిపోయింది. అయినా ప్రభుత్వం ఒక దృఢ నిశ్చయంతో లేకుండా ఇవాళ రైతుల చేసే ధర్నాలతో పాటు ఏమార్చే ప్రయత్నం, ఇబ్బంది పెట్టే ప్రయత్నం కొనసాగుతుంది. ఓవరాల్ గా మీ అభిప్రాయం ఏంది రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైన? రైతుని రోడ్డు మీదికి తెచ్చిన ప్రభుత్వము రేపో మాపో రోడ్డు మీదికి వస్తది అని ఆ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మేము రైతులను రోడ్డు మీదకి ఈడ్చినాక మీ ప్రభుత్వం కూడా రేపు రోడ్డు మీదకి వస్తుందన్న. ఏందంటే షరతులు లేని 2 లక్షల రుణమాఫీ మేము అడిగింది కాదు, మీరే చెప్పిండ్రు. మా ప్రభుత్వం రాగానే 2 లక్షల రుణమాఫీ అన్నారు. 7,500 ఎక్కడ పోయినాయి? మీరు చేసిన హామీలన్నీ అమలు పరచకపోగా మా రైతన్నలందరూ రోడ్డు మీద వచ్చుంటే అనవసరంగా మీరు వాళ్ళ మీద దౌర్జన్యంగా వాళ్ళని శిక్షిస్తున్నారు. నేను ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాను, రైతులు రోడ్డు మీద పడ్డనాడు మీ ప్రభుత్వం కూడా రోడ్డున పడుతుంది. ఒక ఆడబిడ్డగా మీకు శపిస్తున్నాను. జై జవాన్ జై కిసాన్. వల్ల ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా పైగా కబంధ హస్తాలతో అదేవిధంగా ఉక్కుపాదంతో మోహరించే ప్రయత్నం ఇవాళ పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని రైతుల పైన వ్యవహరిస్తున్న బిడ్డల రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి మరో రైతున్నారు. ఏమంటారు ఈ వ్యవహారం పట్ల? ఈ రోజు ఈ మామిడిపల్లి చౌరస్తాలో రైతు మహాధర్నాలు దాదాపు 10-15 వేల మంది ఇక్కడ రైతులు స్వచ్ఛందంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రైతాంగం పార్టీలకు అతీతంగా ఈ రోజు ఇక్కడ రావడానికి కారణం ఈ ప్రభుత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కారణం. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆయన ఇచ్చే వాగ్దానం 2 లక్షలకు రుణమాఫీని ప్రతి పాస్బుక్ లో ప్రతి రైతుకు కూడా మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు తీరా చూస్తే మరి 47 లక్షల మంది రైతులు ఉంటే మరి ఈ రోజు ఆయన మాఫీ చేసినటువంటి దాదాపు 12 లక్షల మంది. మరి కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రైతాంగం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తం రైతాంగానికి 47 లక్షల మందికి దాదాపు 40,000 కోట్లు ఈ రోజు అవసరం పడుతూ ఉంది. కాబట్టి 40,000 కోట్లు తక్షణమే మీరు విడుదల చేసి మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా చెప్పండి ఏంది పరిస్థితి? ఈ రోజు మీరు ఎలక్షన్ కన్నా ముందు ప్రతి రైతుకు 2 లక్షల ఏకకాలంలో రుణం మేము మాఫీ చేస్తానన్నాం. ఇవాళ మీరు కేసీఆర్ ₹1,00,000 మాఫీ చేస్తుంటే మీరేమన్నారు ఎంబడే పోయి తెచ్చుకొని మేము 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పినాం. మరి ఇవాళ ఏమైంది పరిస్థితి? ఇవాళ రోడ్లను ఎక్కించే పరిస్థితి తీసుకొచ్చినావు రేవంత్ రెడ్డి గారు. ఖబర్దార్ గా చెప్తున్నాం ఏమంటే ఆర్మూర్ రైతులు, ఆర్మూర్ బాల్కొండ రూరల్ రైతులు ఏమైతే పెద్ద మొత్తంలో 8,900 మోహరించారు. ఇప్పటికీ ఇంకా కొద్ది సేపట్లో మీరు హామీని ప్రకటించకపోతే రోడ్డు
రోడ్ల మీద నిర్బంధం చేసే ఆస్కారం కూడా ఉంది. మీరు దయచేసి చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు, ఖబర్దార్, ఏదైతే రైతులకు మీరు ఇస్తామన్న రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఖచ్చితంగా అమలు చేసి తీరాలని ఈ మా రైతు సోదరుల తరపున నేను మనవి చేసి కోరుకుంటాను. ఇక్కడ చూసిన నిర్బంధాలు కొనసాగుతున్నాయి. రైతుల రోడ్డు మీదకి ఎక్కితేనే ఇవాళ అరెస్టు చేసే పరిస్థితి పోలీస్ యాక్ట్ అమల్లోకి తీసుకొచ్చింది. రైతులు స్వేచ్ఛగా ఇక్కడికి రాచే పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడతలేదు. ఓవరాల్ గా చూస్తే రైతులను ఇవాళ నిర్బంధించే ప్రయత్నం స్పష్టంగా అయినా పోలీసులు హెచ్చరించారు, ప్రభుత్వం హెచ్చరించారు, అయినా ప్రజలు మీరు అనుకున్న చోటికి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది? రైతులందరూ రుణమాఫీ చేయాలని చెప్పేసి చాలా డిమాండ్తో ఉన్నారు. రాష్ట్రం మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాష్ట్రం ఎక్కడ కూడా బాగుపడదు, చరిత్రలో లేదు కూడా. కావాలని చెప్పేసి రైతుల గోసతోటి కూడా రేవంత్ రెడ్డి గారు చాలా ద్వేషానికి గురవుతున్నారు. మీరు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి మీరు రైతులందరినీ ఆదుకునే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇదే మొత్తానికి రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనపడుతుంది. పెద్ద ఎత్తున రైతులు ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని ఆంక్షలు పెట్టిన ఇవాళ రైతులకు ఆర్మూర్ నుంచి అటు బాల్కొండ, నిజామాబాద్ రూరల్ వరకు పెద్ద ఎత్తున రైతులైతే వచ్చి ఈ ఏదైతే కార్యక్రమానికి పిలుపునిచ్చారో ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో దిగ్విజయం చేసేందుకు ఏకకాలంలో రుణమాఫీ చేయగా ఈ నేపథ్యంలో ప్రభుత్వం తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం, రైతులను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించడం పట్ల యావత్ రైతాంగం అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా ఉన్నది. మరికొంత సేపట్లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో వారి విధి విధానాలను పూర్తి స్థాయిలో ప్రకటించే ఆస్కారం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఓటు స్టూడియో.